తెలుస్తుంది. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఇటు గొప్ప ఆయువు, గొప్ప సమయాన్ని ఎక్కడ గడపాలో తెలుస్తుంది, దేవుని మందిరంలో గడపాలి. దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు మనకు ఏర్పాటు చేసి పెట్టాడు ఈ లోకంలో. మనం ఏదైనా సరే సర్వసాధారణంగా మనం బయటకు వెళ్ళి ఏదైనా కొనాలనుకోండి, కూరగాయలు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, మరో ఇతరమైనటువంటి వస్తువులు కావచ్చు, మనం షాపుల్లోకి కొట్టుల్లోకి వెళ్ళి కొన్నప్పుడు వాళ్ళు ఒక మెథడ్ యూజ్ చేస్తారు, ఒక పద్ధతి యూజ్ చేస్తారు. ఏంటో తెలుసా? అయ్యా 1 కేజీ వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇంకోటి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఇవ్వటానికి వాటిని తూచి మనకిస్తారు. లేదంటే కొలతేసి మనకి 1 సేరు 2 సేరులో మనకి ఇస్తారు. పాలు పోయాలంటే మనకి ఒక కొలత ఉంటుంది, కూరగాయలకు ఒక కొలత ఉంటుంది. అలాగే వెండి బంగారాలకు కూడా ఒక కొలత ఉంటుందా? ఉండదండి. ఇన్ని చిన్నాలు అయిందండి, ఇన్ని కాసులు అయిందండి, ఇన్ని గ్రాములు ఉందండి అని చెబుతారు. ప్రతిదీ కూడా ఈ లోకంలో ఒక కొలత ఉంది. మనుషులు కొలత కొలుస్తూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. కానీ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మనలను సృజించినటువంటి దేవాతి దేవుడు కూడా ఒక కొలత కలిగి ఉన్నాడు. మనం ఈ లోకంలో ఏదైనా వస్తువులు కొనిపించుకోవడానికి, ఇవ్వటానికి, తీసుకోవడానికి మనం ఏ రీతిగా మనము కొలతను ఉపయోగిస్తున్నామో, పూర్వకాలంలో అంటే పూర్వకాలం కదా, ఒక 10 సంవత్సరాల క్రితం మన జ్ఞాపకం చేసుకుంటే తక్కెట్లు ఉండేవి, త్రాసులు ఉండేవి. మన భాషలో చెప్పాలంటే కాట. ఓ పక్కన రాళ్ళు వేస్తాం, మరో పక్కన వస్తువుని పెట్టుకుంటారు. 1 కేజీ రాయి పెట్టి కేజీ వంకాయలో, బెండకాయలో, దొండకాయలో ఇంకేదైనా అయితే ఇంకొక వేరొక రకంగా చూస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మనకు కావాల్సినది తీసుకోవాలనుకుంటే దానికి ఒక కొలత, ఒక పరిమాణము మనుషులు మనం ఏర్పరచుకున్నాం. అలాగే దేవుడు కూడా ఒక కొలత ఉంది. దేవునికి కూడా ఒక కొలత ఉంది. ఆయన కూడా ప్రతిదీ కూడా కొలతేసి ఈ సర్వ సృష్టిని ఆయన నిలిపాడు. దేవుడు కొలతేసి సృష్టిని చేయటం ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు, సందేహం రావచ్చు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన పొడిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవడు? ఒక్క నిమిషం ఉన్నానా? తన పొడిసిటితో దేవుడు సృష్టిని చేయాలి అనుకున్నప్పుడు ఈ భూమి మీద దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ భూమి మీద మనుషులు నివసించడానికి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఈ భూమిని ఆయన ఒక కొలత ప్రకారం చేశాడు. భూమిలో ఎన్ని నీళ్లు పెట్టాలో దేవుడికి తెలుసు. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి నదులు, సముద్రాలు, సప్త సముద్రాలు అని పిలువబడుతున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నీటిని దేవుడు ఎలా పెట్టాడు తెలుసండి? ఇది చూడండి, గుడిసెలతో దేవుడు పెట్టాడట. ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు, నదులు, కాలువలు ఉన్నటువంటి నీరంతా కూడా ఎక్కడిదో తెలుసా? దేవుడు ఒక పుడిసిడితో ఈ భూమి మీద పెట్టాడట. మనం కూడా గుప్పులతో పెడతాం కదండి. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి నీటిని ఒక కొలత వేశాడట. ఏం కొలత అంటే తన పొడిసిడితో తీసి భూమి మీద నిలబెట్టాడట. తన పొడిసిడే సప్త సముద్రాలు నీరు. తర్వాత చూడండి, జానతో ఆకాశములను కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను చూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు? ఇదండి దేవుని లెక్క.
దేవుడు భూమిని సర్వస్వాన్ని సృజించేటప్పుడు, ఈ భూమిని ఎస్పెషల్ గా భూమిని సృజించేటప్పుడు దేవుడు ఒక కొలతను ప్రామాణికంగా తీసుకున్నాడట. భూమి మీద నీటిని పెట్టేటప్పుడు ఏం చేశాడంటే తన పురుషుడితో ఈ భూమి మీద నీళ్లు పెట్టాడట. ఆకాశాన్ని ఏం చేశాడంట, తన జానతో ఆకాశాన్ని కొలిచాడు. ఇదిగో ఇన్ని జానలు అయితే మనుషులకు సరిపోతుంది, ఈ భూమి మీదకి ఆకాశం సరిపోతుంది అని ఆకాశాన్ని పెట్టాడట. ఇంకేం పెట్టాడట, జానతో ఆకాశమును కొలిచిన వాడెవడు, భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడో. ఈ భూమి మీద ఎంత మట్టి ఉండాలో కూడా దేవుడు కొలవేసి పెట్టాడంట. మనం కొలత వేరుశనక్కాయలు వేస్తాం, కుంకుడుకాయలు వేస్తాం, పప్పుని వేస్తాం కదండి, మాణికతో. దేవుడు ఈ భూమి మీద ఎంత మట్టి ఉండాలో, ఎంత మన్ను ఉండాలో కూడా దాన్ని కూడా ఏం చేశాడు తెలుసా, కొలత వేసి భూమిని తయారు చేశాడట. కొండలను ఏం చేశాడు ఆయన, పర్వతాలను త్రాసులలో పర్వతములను తూచిన వాడెవడు. కేటు, కాంచనగంగా, ఎవరెస్ట్ అని పిలువబడుతున్నటువంటి గొప్ప గొప్ప పర్వతాలు, ఆరవళి పర్వతాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త పర్వతాలు దేవుడు ఎలా చేశాడో తెలుసండి, త్రాసులో పెట్టి ఇంత బరువు ఉండాలి అని చెప్పి ఆ బరువుకు తగ్గట్టు కూడా ఆ పర్వతాలను దేవుడు భూమి మీద పెట్టాడు. అంతేకాదు తూనిక చేత కొండలను తూచినవాడు ఎవడు. ఇది దేవుని యొక్క లెక్క. దేవుడికి కూడా కొలుతుంది. దేవుడు కొలత చూసి ఈ భూమి మీద సమస్తాన్ని ఏం చేసాడు తెలుసండి, సృజించాడు. ఇన్ని సృజించినటువంటి వాడికి మనిషి మీద ఏ ప్రామాణిక లేదు అని మానవులు అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు మనిషికి కూడా ఒక ప్రణాళిక ఇచ్చాడు, ప్రమాణంగా ఉంచాడు. అందుకని అది ఎరిగినటువంటి ఒక భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసండి, చూస్తారా, మాట చూస్తారా, దేవుడు కూడా మనుషులను కొలుస్తాడన్న సంగతి ఎరిగినటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా. చూడండి, యోబు భక్తుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. యోబు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు కూడా మనుషులను కొలత కొలుస్తాడన్న సంగతి ఎరిగినటువంటి భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 31వ అధ్యాయము 7వ చరణము. న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన వేళ, నా మనస్సు నా కన్నులను అనుసరించిన వేళ, సంచరించిన వేళ, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన వేళ చాలు. దేవుడు కూడా మనుషులను కొలత కొలుస్తున్నాడన్న సంగతి ఎరిగినటువంటి భక్తులు ఏం చేస్తున్నాడు తెలుసా. అయా, మనుషుల తక్కిడలోనైతే ఏముంటాయి తెలుసా, మనుషుల తక్కిడలో ఏముంటాయి, మోసాలు ఉంటాయి. కింద అయస్కాంతాలు పెడతారు తక్కిడికి, లేకపోతే బరువు పెడతారు, మరొకటి ఉంటది. మనుషుల తక్కిళ్ళ మోసం ఉంటది, లేదంటే గొలుసు తిప్పి పెడతా ఉంటారు. మనుషుల యొక్క తక్కెడలో, త్రాసులో, కాటాలో లోపం ఉంటుంది. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా న్యాయమైన త్రాసులో నీవు నన్ను, అది న్యాయమైన త్రాసు ఎక్కడుందని కనుగొన్నాడు. ముందు దేవుని దగ్గర ఉందని కనుగొన్నాడు. రెండవది, దేవుడు ప్రతి మనిషిని కొలత కొలుస్తున్నాడన్న సంగతి ఎరిగాడు యోబు భక్తుడు. ఎందుకని అంటున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అంటున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అంటున్నాడు. అంటే మనుషులు కూడా దేవుడు కొలుస్తాడండి. మనుషులను కూడా దేవుడు కొలుస్తాడా? మనమంటే ఈ లోకంలో కూరగాయలు కొంటాం, ఈరోజు బట్టలు కూడా కేజీల లెక్క, వెండి బంగారాలు గ్రాముల లెక్క, అన్నీ కూడా ప్రతిదీ కూడా కొలతుంది, ప్రామాణికం ఉంది. దేవుడు మనుషుల విషయానికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆయన కూడా ఒక లెక్క ఉందట, ఆయన కూడా ఒక ప్రామాణికం ఉంది. మనుషులను కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, కొలుస్తున్నాడంట. దేవుని యొక్క భక్తుడు, దేవుడు కూడా మనుషులను కొలుస్తున్నాడు అన్న సంగతి ఎరిగి ఆయన అంటున్నాడు, అయ్యా దేవునితో చెబుతున్నాడు, ఆయన న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక అంటున్నాడు. దేవుని కొలతకు తను తాను అప్పగించుకుంటున్నాడు. దేవుని కొలతకు తను అప్పగించుకుంటున్నాడు. అంతకంటే ముందు ఇంకో మాట చెబుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి.
యోబు గ్రంథం 6వ అధ్యాయము 2వ చరణాన్ని మనం 2వ వచనాన్ని మనం చూద్దాం. 6:2. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచులకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగను చేసిన వేళలో నా విపత్తు సముద్రం వేసిన కన్నా బరువుగా కనబడును. చాలండి. దేవుని యొక్క భక్తుడు ఒక విషయాన్ని మనకు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమిటంటే మనుషులమైనటువంటి మనకే కాదు, గ్రాములు, కిలోలు, టన్నులు ఇవే కాదు, దేవుడు కూడా మనుషుల విషయంలో కూడా ఒక ప్రామాణిక కలిగి ఉన్నాడు, ఒక కలత కలిగి ఉన్నాడు. ఆయనకు కూడా ఒక త్రాసు ఉంది. ఇప్పుడంటే అన్ని డిజిటలైజేషన్ వచ్చేసినాయి. ఇదివరకు ఒక పక్కన రాయిని పెట్టి ఒక పక్కన వస్తువులు పెట్టేటువంటి వాళ్ళు, అది కాట, ధర్మకాట అంటారు. దేవుడికి కూడా ఒక ప్రామాణిక ఉంది, కొలత ఉంది. ఆకాశాన్ని జానుతో గెలిచినటువంటి వాడు, పర్వతాలను తూచినటువంటి వాడు, కొండలను తూచినటువంటి వాడు, తన పురుషుడితో ఆయన నీళ్లను భూమి మీద పెట్టినటువంటి వాడు, ఒక కొలత వేసి మనులు భూమి మీద ఉంచినటువంటి ఆయనకి మనిషి విషయంలో, ప్రకృతి విషయంలోనే దేవుడు అంత ప్రామాణికంగా ఉంటే, శ్రద్ధ కలిగి ఉంటే, భూమి మీద ఎంత పెట్టాలో అక్కడ అదే పెట్టాడు. ఎంత కొలతతో నీరు పెట్టాలో అంత పెట్టాడు, మన్ను ఎంత పెట్టాలో అంత పెట్టాడు, ఆకాశం ఎంత ఉండాలో అంత పెట్టాడు, కొండలు, ఇవన్నీ కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటే, ప్రకృతి పట్లే దేవుడికి అంత ప్రణాళిక కలిగి ఉంటే, ఆయన కుమారులైనటువంటి కుమార్తెలైనటువంటి మన మీద ఆయన ప్రామాణికం లేదంటారా? కొలత ఉందండి. మనుషులను కూడా దేవుడు కొలుస్తున్నాడన్న సంగతి ఆయన అంటున్నాడు, నన్ను న్యాయమైనటువంటి త్రాసులు ఆయన తూచునుగాక. దేవుడు ఒక పక్కన ఆయన కాటాలో, ఆయన కూడా కాటా ఉంది కదా, ఆయన కాటాలో దేవుడు ఒక పక్కన ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈ జీవ గ్రంథాన్ని ఆయన ఒక పక్కన ఉంచుతాడు. మన కాటాలోనైతే రాయిని పెడతాం, ఒక పక్కన కూరగాయలు వస్తువులు వేస్తూ ఉంటాం, కానీ ఆయన కాటాలు ఇదిగో ఆయన ఇచ్చినటువంటి మాటలు ఒక పక్కన పెడతాడు, ధర్మశాస్త్రాన్ని ఒక పక్కన పెడతాడు. దేవుడు ఒక వాక్కును ప్రామాణికంగా, ఇదిగో ఈనాడు మానవులకు, సమస్త మానవాళికి ప్రామాణికునిదే. దేవుడు ప్రామాణికంగా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి రెండో పక్క ఎవరు ఉంచుతాడు తెలుసా? మనలనే ఉంచుతాడు. ఆ రెండవ పక్క నుంచున్నటువంటి మనము సరైనటువంటి ప్రామాణికం కలిగి దానితో దేవుని యొక్క వాక్యముతో సమానంగా తోచబడకపోతే దేవుని యొక్క సన్నిధిలోనికి మనము వెళ్ళలేము, పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోలేము. బైబిల్లో ఒక గొప్ప రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు తర్వాత వచ్చినటువంటి వాడు. దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు. అధిపతులు, రాణులు, ఉపపత్నులు గొప్ప విందు చేసుకొని దేవాలయంలోని ఆ పాత్రలో ద్రాక్ష రసం పోసుకుని తాగుతూ ఉన్నాడు. రాత్రి అయింది, పడుకున్నాడు. ఒకానొక సమయంలో అరచేయి వచ్చింది, గోడ మీద రాసి ఒక వాక్యాన్ని రాసింది. అదేమిటో తెలియడం లేదు, అర్థం కావటం లేదు. గజగజ గజగజ ఒలిగిపోతున్నాడు. అరికాలు నుంచి నడిమెత్తి వరకు గజగజ గజ ఒలిగిపోతూ ఉన్నాడు. మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి. అసలు ఎరచేయి రావడం ఏంటి, గోడ మీద రాయటం ఏంటి, అసలు ఏమి రాశారు, ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఏమి తెలియట్లేదు. తెల్లారిన తర్వాత తన రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా జ్ఞానవంతులను పిలిచాడు, గొప్పవారిని, ధనవంతులను, తెలివి కలిగినటువంటి వారిని, విద్య బాగా పండితులైనటువంటి వారిని పిలిచి దాన్ని చూపించి, చదవండి, దీన్ని చదివి నాకు చెప్పండి, ఇది ఏమో, దీని అర్థం ఏమిటో నాకు తెలియ చెప్పండి, మీకు బహుమతులు ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, వెండి బంగారం ఇస్తాను, అధికారం ఇస్తాను, మిమ్మల్ని ప్రధానం చేస్తానని చెప్పిన ఎవ్వరు కూడా దానిని చెప్పలేకపోయారు. తర్వాత తల్లి వచ్చింది, రాణి గారు వచ్చారు. అయ్యా, నీ నిబ్బరంగా ఉండి నీ మనసు నెమ్మదిపరుచుకో. నీ తండ్రికి ఒక సలహాదారుడు ఉన్నాడు, మునుపు ప్రధానమంత్రి ఒకడు ఆయన ఉన్నాడు, ఆయన పేరే దానియేలు, ఆయన పిలువనంపించు అని చెప్పినప్పుడు వెంటనే దానియేలుని పిలువనంపించి, దానియేలు వచ్చిన తర్వాత రాజు అంటున్నాడు, అయ్యా నీకు వెండెత్తాను, బంగారం ఎత్తాను, నిన్ను అది ఇస్తాను, ఇది చేస్తా, అది చేస్తావంటే నాకు అవసరం లేదు నీ బహుమతిలో,
కానీ నేను చెబుతాను అని చెప్పి దాన్ని చదివి ఏమని చదువుతున్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24 నుంచి చదువుతాం, బాగుంటది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. 24 నుంచి. కావున ఆయన ఎదుట నుంచి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతలు వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకే ఉపాసేస్ అని రాయబడిందంటండి. ఏమని రాయబడిందంటండి? మెనే మెనే టెకే ఉపార్సిస్ అని రాయబడింది. అరామిక్ భాషలో రాయబడి ఉన్నది. ఆ ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు, పండితులకు, జ్ఞానవంతులకు, దీర్ఘదర్శులకు ఎవరికి ఎవరికి అర్థం కాదు. అక్కడ రాయబడినటువంటి అరచేయి వచ్చి గోడ మీద రాయబడినటువంటి ఆ మాట ఎవరికి కూడా అర్థం కావటం లేదు. దాని అర్థం ఎవరికి తెలియదు. చివరికి దానియేలు వచ్చి దాన్ని చదివాడు, చదివి చెప్తున్నాడు, అన్నాడు నేనే నేనే టెకే ఉపార్సే అని చెప్పినాడు. ఈ వాక్య భావం ఏమనగా నేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. చాలండి. దేవుడు బెల్షస్సర్ రాజు యొక్క ప్రభుత్వాన్ని లెక్క చూశాడంట. నెలంతా పనిచేసిన తర్వాత యజమాని ఏం చేస్తాడండి? అమ్మా ఒక పుస్తకం తీసుకొని మనం కూడా పనికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం వేస్తారు? మచ్చర్లు వేస్తారా లేదా? డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ మచ్చర్ల ప్రకారమే మనకి డబ్బులు. ఆబ్సెంట్ అయితే కూడా ఇస్తారా మనకి? ఎవరో ఎన్ని మచ్చర్లు ఉన్నాయో అన్ని రోజులు మనం వచ్చినట్లుగా. అక్కడ కూడా అదే జరిగింది. దేవుడు లెక్క చూస్తున్నాడంట బెల్షస్సర్ యొక్క ప్రభుత్వాన్ని. బెల్షస్సర్ యొక్క ప్రభుత్వాన్ని దేవుడు లెక్క చూస్తున్నాడు. ఎందుకు లెక్క చూస్తున్నాడు తెలుసా? ఇంకా పై వచనంలో 23వ వచనము పై భాగంలో ఏమని రాయబడింది? 23వ వచనం 22, 23 కలిసి ఉంటుంది. ఇంకా కిందకు వద్దాం, ఇంకా పొందకొద్దాం. దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములతో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి, చేతగాని బంగారము, చేతగాని ఇత్తడి, ఇనుము, కర్ర, రాయని వాటితో చేయబడినటువంటి దేవతలను స్తుతించిరు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయన నీవు ఘనపరచలేదు. అమ్మా బెల్షస్సర్ చేసినటువంటి తప్పు చూడండి ఒకసారి. దేవుని మందిరం ఉపకరణములను తీసుకుని వెళ్ళి విందు చేసుకుని దాంట్లో ద్రాక్షారసం పోసి తాగుతున్నాడట. ఉపపత్నులు, భార్యలు, అధికారులు, నాయకులందరూ. రెండవది చేతగాని వెండి, చేతగాని ఇత్తడి, ఇనుము, రాయి, కర్రతో చేసినటువంటి వాటికి సాగిల పడిపోతున్నాడట. ఈరోజు చాలా మంది చేతగాని వెండెమ్మట పరిగెట్టట్లా, చేతగాని ధనం వెంబడి పరిగెట్టట్లా, చేతగాని బంగారం వెంబడి పరిగెడతల్లా, చేతగాని వస్త్రాల వైపు పరిగెడతల్లా. ఈరోజు కూడా మనుషులు మాట్లాడని, చూడని, విననటువంటి వెండి, బంగారము, ఇత్తడి, కర్ర, రాతి వైపు అనేకులు పరిగెడుతున్నారు. దేవుడు అంటున్నాడు వాటిని తీసుకొచ్చి పెట్టి వాటిని విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు, వాటికి సాగులు పడుతూ ఉన్నాడు. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చదువుతున్నాడు చూడండి. నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నదో ఆయనను నీవు ఘనపరచలేదు. చెప్పండి, ఇప్పుడు మన ప్రాణము మన సకల మార్గములు ఎవరి యందు? మనం తెచ్చుకున్న బంగారం గాని, వెండి గాని, ఇత్తడి గాని, ఇనుము గాని, కర్ర గాని రాతిలో లేవు. మన ప్రాణము సకల మార్గములు ఎవరి వశంలో ఉన్నాయో తెలుసా?
దేవుని వశంలో ఉన్నాయని ఎరిగి మనము స్తుతించాలి. కానీ ఈ బెల్షాజర్ ఏం చేయలేదట, దేవుని గణపరచలేదు, స్తుతించలేదు. అందుకు అరచేయి వచ్చింది, రాసింది, ప్రభుత్వంలో లెక్క చూసి చెప్తే మెనే టెకేల్, అయ్యా ఇదిగో నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి దేవుడు ముగించేశాడు. ఇంకా నేనే టెకేల్ ఫార్సెస్, ఈ వాక్య భావం ఏమనగా నేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించను. దేవుడు 2 సార్లు రాయించాడు అక్కడ, నేనే అని 2 సార్లు రాయించాడు. ఎందుకో తెలుసా? ఒకే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని రూఢిగా చెప్పడానికి, నమ్మకంగా చెప్పడానికి, దృఢంగా చెప్పడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా అదే పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు, మెనే అని. ఇంకా టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. అమ్మో, ఇది చూడండి ఒకసారి. గొప్ప రాజు, నెబుకద్నెజరు యొక్క వారసుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి చక్రవర్తి అయిన బెల్షాజరు, ఆయన్నే దేవుడు ఏం చేశాడు తెలుసా? త్రాసులో పెట్టినప్పుడు ఏం చేయలేదట, ఆయన దేవుని యొక్క వాక్యానికి, కట్టడలకి ఆయన తోగలేకపోయాడు. ఈనాడు దేవుడు మనలను కూడా ఆయన త్రాసులు ఏం చేస్తాడో తెలుసా? పెడతాడు. ఓ పక్కన ఆయన జీవ గ్రంథాన్ని, ఆయన మాటలు, శాసనాన్ని ఆయన పెట్టి మనల్ని కూడా ఒక త్రాసులో నించుంటాం. మనం కూడా ఒకసారి ఊహించుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని, దేవుని మాటను త్రాసులు, దేవుని చేతిలో త్రాసు పెట్టి ఒక పక్కన దేవుని యొక్క వాక్కు, ఓ పక్కన మనం కూడా నించుంటే ఆ త్రాసులు మనం గనక దేవుని యొక్క వాక్కుకు, ఆజ్ఞలకు లోబడి సరైనటువంటి తోకానికి రాకపోతే, ఒకవేళ మనం తేలిపోతే ఏమైందో తెలుసా? అతడు ఆనాడు మరణించాడు. ఆ రాత్రే అతను మరణమైపోయాడు, నిత్యత్వాన్ని పొందుకున్నాడు. ఆయన ఏ నిత్యత్వం? ఎప్పుడు కూడా బగ మండేటువంటి నిత్యత్వం, అరిసేటువంటి నిత్యత్వం, బాధ కలిగినటువంటి నిత్యత్వం. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన త్రాసులో నిలబడినప్పుడు, పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తుంది? ఆయన జీవ గ్రంథానికి మనం సరితూగేటువంటి వారముగా మనం ఉండాలి. టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీలకును ఇయ్యబడును. చదవండి ఇంకా. బెల్షాజరు ఆజ్ఞగా వారు దానియేలునకు హోదా, రంగు వస్త్రములు తొలగించి అతని మెడను బంగారు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతని 3వ అధికారిగా చాటించెను. ఆ రాత్రి అంది కల్దీయుల రాజు బెల్షాజరు హతుడాయను. ఎందుకు చెప్పండి? లెక్క అయిపోయింది, లెక్క ముగిసిపోయింది. దేవుని త్రాసులు బెల్షాజరుని పెట్టినప్పుడు తోగలేకపోయాడు. ఈరోజు దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా చూస్తాడా? చూడడా? చెప్పండి అమ్మా, చూస్తాడా? నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన త్రాసులు పెట్టి చూస్తాడు. రాజును వదలలేదు, చక్రవర్తులు వదలలేదు. మనమెంతండి? మనమెంత? ఆయన త్రాసులు నిలబడినప్పుడు మనం ఏమవ్వాలి? సరైనటువంటి తూకంతో సరిగ్గా తోగాలి. అందుకే అక్కడ చదువుతున్నాడు, మెనే టేకిల్ ఫార్సెస్. అయ్యా, దేవుడు నీకు ప్రభుత్వ లెక్క చూసేశాడు, ఇక నీ పని అయిపోయింది. ఒక యజమానుడు కూడా వెళుతూ ఒకడికి 1 నాణ్యం, ఒకటికి 2, ఒకటికి 5 ఇచ్చినోడు మరలా ఏం చేశాడు? 10 చేశాడు. 2 ఇచ్చినోడు మరలా ఇంకో 2 చేశాడు. కానీ 1 ఇచ్చినోడు ఏం చేశాడు? తీసుకువెళ్ళి భూమిలో దాశాడు. మరలా వచ్చినప్పుడు 5 ఇచ్చినోడు 5 చూపెట్టాడు. అయ్యా, నువ్వు ఇచ్చావు కదా, మరలా చేశానంటే బలా నమ్మకమైనటువంటి దాసుడా. 2 ఇచ్చినోడు కూడా చూసి దేవుడు అన్నాడు, బలా నమ్మకమైనటువంటి, నీకు ఇచ్చింది కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. 1 ఇచ్చినోడు అంటున్నాడు, అయ్యా నువ్వు విత్తన చోట పంట కొత్తావని, నువ్వు ఎట్లాగా నన్ను అడుగుతావని నాకు తెలుసు, అందుకని నేను పొయ్యి తీసి గోపులు పెట్టి నువ్వు ఎట్టగా అడుగుతావని అంటే నిన్ను కాళ్ళు చేతులు పెట్టి తీసుకెళ్ళి అగ్నిలో పాడాడు. దేవుడు మనకు తలాంతులు ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ
దేవుని కొరకు నమ్మకంగా వాడబడగలిగేటువంటి పాత్రగా మనము ఈ భూమి మీద ఉండాలి. దేవుడు కూడా ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. మన కుటుంబస్తులు లెక్క అడుగుతాడు, మనల్ని కూడా లెక్క అడుగుతాడు. దేవుడు రాజునే ఊరుకోలేదండి. మనం ఎంత ఆయన లెక్కలో? దేవుడు ఆయన త్రాసు, ఆయనకు కూడా ఒక ప్రామాణికం ఉంది, ఆయన కూడా ఒక త్రాసు ఉంది. ఆకాశాన్ని కొలిచాడు, నీళ్లను కొలిచాడు, పర్వతాలను, కొండలను, సమస్తాన్ని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మన్నుని సైతం కొలిచినటువంటి వాడు మనిషిని కొలవడు అనుకుంటున్నారు మనుషులు. ఆయనకు ఒక త్రాసు ఉంటుందని, ఆయన కూడా మనుషులను తన ప్రామాణికంగా ఆయన కొలుస్తాడన్న సంగతి మనుషులకు అర్థం కావట్లేదు. కానీ యోబు భక్తుడు ఎరిగి అంటున్నాడు, ఆయా న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచును గాక అంటున్నాడు. న్యాయమైనటువంటి త్రాసు ఆయన దగ్గర ఉంది. ఆ త్రాసులు మనం ఏమవ్వాలో తెలుసా? సమానంగా తోగబడాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకములో దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసేటువంటి అట్టి మహిమను వదులుకొని భూలోకానికి వచ్చి అంటున్నాడు, నేను నా తండ్రి చిత్తాన్ని చేయటానికి వచ్చాను, నా తండ్రిని నేను గణపరుస్తున్నాను, నా తండ్రి చిత్తాన్ని నేను చేస్తున్నాను. ఇది నా మాట కాదు, నా తండ్రి మాటని నీకు కూడా చెబుతున్నాను అంటారు. ప్రతి విషయంలో తండ్రి 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 ప్రతిది కూడా. ఎందుకు తెలుసా? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఒక గురి కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఏం చేయాలో గురి కలిగి ఉన్నాడు. ఆయన కూడా దేవుని త్రాసులో ఉంచినప్పుడు విధేయతతో నమ్మకంతో తండ్రి కూర్చున్నప్పుడు ఇదిగో సమానంగా అని తూగాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది కదా, ఆయన శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనతో. ఆ మాట చదవండి ఒకసారి, చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు మనకు కూడా లేదంటారు ఏ చిత్తం? ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి మనము, క్రీస్తు శరీరాన్ని ఆయన రక్తాన్ని పానముగా చేస్తున్నటువంటి మనము, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకు కూడా. ఏంటది? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఆనాడు శిష్యులకు కాదండి ఇది, కేవలం ఆనాడు శిష్యులు మాత్రమే కాదు, ఈనాడు మన అందరికీ కూడా. యేసు ప్రభు సంఘం కట్టమన్నాడా? విశ్వాసులు తయారు చేయమన్నాడా? శిష్యులు తయారు చేయమన్నాడా? శిష్యులు తయారు చేయమన్నాడు. విశ్వాసులు అయితే ఒకే చోట ఉంటారు, కానీ శిష్యులైతే అనేక ప్రపంచమంతా విస్తరించి దేవుని యొక్క వార్తను చాటుతారు. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు కూడా మన విషయంలో లెక్క చూసేటువంటి రోజు రాకముందే, దేవుడు కూడా మన విషయంలో లెక్క చూసేటువంటి రోజు రాకముందే, ఆయన త్రాసులోనికి వెళ్ళకముందే ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతకాలి. తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారు అందుకనే వచ్చింది ఈ లోకానికి. సొగసైనను స్వరూపమైనను లేదు, నలగగొట్టుటకు ఆయన యెహోవాకు ఇష్టమాయను. తండ్రి కోసం, తండ్రి చిత్తము కోసం ఆయన ఏమైపోయాడు తెలుసా? బలియాగం అయిపోయాడు. మనలను మన పాపముల కొరకు ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను మనము స్మరిస్తూ ముందుకు కొనసాగుతూ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలని ప్రభు పేరట మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పొందనాలు. ఇదిగో ప్రభా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మేము, ఇదిగో ప్రభా, నీవు కూడా మనుషులను, సమస్త మానవాళిని ఈ త్రాసులోనికి తీసుకుంటారని వెనలేనటువంటి వారు గతించి వెళ్ళిపోయారు. అనేకులు ప్రభా నశించి వెళ్ళిపోయారు, కానీ మాయా స్వరూపులై వెళ్ళిపోయారు. ఇదిగో మేమైతే ప్రభా ఈ త్రాసులోనికి రాక మునిపే
మాకు ఆయుష్నిచ్చావు, బలమిచ్చావు, శక్తినిచ్చావు. ఇక నీ కొరకు వాడబడటానికి సహాయం దా, నీ కొరకు సాక్షిగా నిలబడటానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, ఆకాశాన్ని జ్ఞానతో కొలిచినటువంటి వాడవు, పురుషులతో ప్రభువా నీటిని కొలిచినటువంటి వాడవు, కొలతతో మన్నును కొలిచినటువంటి వాడవు, పర్వతాలను, నదులను, సముద్రాలను సమస్తానికి ఒక ప్రామాణికంగా చేసి కొలిచినటువంటి వాడవు. మనుషులను కూడా ప్రభువా భక్తి విషయంలో, నీ మాట విషయంలో, నీ శాసన విషయంలో ప్రభువా మనుషులను నువ్వు కొలిచి ఇదిగో ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద పెట్టావన్న సంగతి ఎరిగి, జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ఇది వినవాక్యం నీరు గట్టి ఫలించి నీకు ప్రభు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఇది ఎదుగులాగిన విశ్వాసములో, పరిచర్యలో, ప్రార్థనలో, సహవాసములో ఇది ప్రభు వరదలడానికి కృప చొప్పున నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి.